ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 11వ డివిజన్లో ఒక చక్కటి పార్క్ని ఇనాగరేషన్ చేయడం జరిగింది విత్ ప్లే ఎక్విప్మెంట్. నెల్లూరులో దాదాపు 50 పార్కులు ఉన్నాయి. సిటీలో 50 పార్కులను టేకప్ చేసాం. దాదాపు 30 పార్కుల పైన అయిపోయినాయి. మిగతా పార్కులు కూడా రాబోయే 1 మంత్లో కంప్లీట్ చేస్తాం. అదేవిధంగా ఎన్టీఆర్ సుజల పథకం 2014-19లో స్టార్ట్ చేసి 2,75,00,000 ఖర్చు పెట్టాం. అలాంటి పథకాన్ని ఆపేశారు గత ప్రభుత్వం. ఎందుకు ఆపేసిందో తెలియదు. చక్కగా ₹2 20 లీటర్లు ఇచ్చే పథకం గౌరవనీయ ఎన్టీ రామారావు పేరుతో ఎన్టీఆర్ సుజల అని ముఖ్యమంత్రి గారు పెడితే 2,75,00,000 14-19లో ఖర్చు పెడితే ఆ పథకాన్ని గత ప్రభుత్వం ఆపేసింది. అయితే ఈ ప్రభుత్వం రాగానే వెంటనే టేకప్ చేశాం. ఆల్రెడీ 2 లక్షల లీటర్ల వాటర్కి సంబంధించిన మదర్ ప్లాంట్స్ స్టార్ట్ చేశారు. మరొక 1,00,000 కూడా త్వరలో చేయబోతున్నారు. 60 ప్లాంట్లు చిన్న ప్లాంట్లు లక్షలు ప్లాన్ చేశారు. వాటిలో దాదాపు 10 ప్లాంట్లు పెట్టేశారు. మిగతా ప్లాంట్లు కూడా రాబోయే 2 నెలల్లో ఇన్స్టాల్ చేసి దాదాపు ఈ ప్లాంట్లు కంప్లీట్ అయితే 30,000 కుటుంబాలకి చక్కగా ₹2కే 20 లీటర్ల వాటర్ వస్తుంది. అలాంటి చక్కని సిస్టమ్ని ఆ రోజు 14-19లో గౌరవనీయ ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేస్తే దాన్ని గత ప్రభుత్వం ఆపేసింది. అదేవిధంగా అనేక పనులు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, సంగం బ్యారేజ్ డ్రింకింగ్ వాటర్ కావచ్చు 1,100 కోట్లతో తెచ్చి దాదాపు 900 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే గత 5 సంవత్సరాలు ఆపేశారు. 900 కోట్లు ఖర్చు అయిందంటే దాని ఉపయోగానికి రాలా. అంటే ప్రజల సొమ్ము 900 కోట్లు 5 సంవత్సరాలు పక్కన పెట్టేశారు. అది పరిపాలన కాదు. ఆర్థిక వ్యవస్థ నడపడం అది కాదు. ఒక రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని ముందుకు తీసుకుపోవాలంటే నిజంగా కనెక్షన్స్ కంప్లీట్ అయిపోయింటే చక్కగా చక్కటి వాటర్ వచ్చిండేది. సంగం బ్యారేజ్ నుంచి ప్రతి ఇంటి నుంచి డ్రైనేజీ భూమి లోపల వెళ్ళిపోయి దోమల్లే నగరం అయిండేది. అయితే ఇప్పుడు వెంటనే చేయాలంటే ఖజానా ఖాళీ, డబ్బులు లేవు. అట్కో లోన్ క్యాన్సిల్ అయిపోయింది, తెచ్చిన లోన్ క్యాన్సిల్ అయింది. అయినప్పటికీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దాన్ని రివైజ్ చేసి వర్క్ స్టార్ట్ అయింది. మరొక 1 ఇయర్లో ఆ వర్క్ కూడా కంప్లీట్ అయిపోతుంది. అది కాకుండా అమృత స్కీమ్ అని, ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అని వాటి ద్వారా యాక్చువల్గా కొంత శాంక్షన్స్ చేసాము. త్వరలో ఆ వర్క్ కూడా టేకప్ కాబోతుంది. వాటికి టెండర్లు యాక్చువల్గా నేను పిలిచారు. అన్నిటికంటే ఇంపార్టెంట్, ఎంతో కాలం నుంచి సఫర్ అవుతుంది మల్లప్ప కాలువ, తర్వాత వచ్చి రామిరెడ్డి కెనాలు, ఉయ్యాల కాలువ. ఈ కాలువలు యాక్చువల్గా బోత్ సైడ్స్ కాంక్రీట్ ట్రీట్మెంట్ చేసి పైన స్లాబ్ వేస్తే దోమలు అనేవి ఉండవు. చాలా సఫర్ అవుతున్నారు ఆ పక్కన ఉండేవాళ్ళు. దానికి నేను చెప్పాను, చేయిస్తానని, మాట తప్పనని. దాని ప్రకారం ముఖ్యమంత్రి గారితో చెప్పి 50 కోట్లు మన బడ్జెట్లో శాంక్షన్ చేయించాను. 50 కోట్ల రూపాయలు బడ్జెట్లో శాంక్షన్ అయింది. ఆ ఫండ్ రాగానే ఇమ్మీడియట్గా టేకప్ చేసి ఆ వర్క్ రాబోయే 1 ఇయర్ లోపల, ఇంకా ముందే కంప్లీట్ చేస్తామని నెల్లూరు ప్రజలు చెప్తున్నాను. అదేవిధంగా నెల్లూరులో ఉన్న 54 స్కూల్స్ మోడర్నైజ్ చేస్తున్నాం. శాంపిల్గా ఒక స్కూలు నెల్లూరు విఆర్ఐ స్కూల్, ఏ స్కూల్ అయితే నేను చదివానో దాన్ని చేసేసాము. రేపు 30వ తేదీ నర్సరీ నుంచి 5వ తరగతి దాకా క్లాసులు స్టార్ట్ అవుతాయి. మళ్ళా 2వ తేదీ 6 నుంచి 9 దాకా స్టార్ట్ అవుతాయి. అడ్మిషన్లు ఒకే రోజు క్లోజ్ అయినాయి. ఎందుకంటే అక్కడికి వచ్చి చూసిన వాళ్ళు ఎవరు చూసినా మాకు ఇక్కడే కావాలంటున్నారు. అయితే నేను అందరికీ చెప్పేది ఒకటే, నెల్లూరులో ఉన్న 11 హై స్కూల్స్ ఉన్నాయి. మొత్తం 54 స్కూల్స్ ఉన్నాయి. 54 స్కూల్స్ని ఈ ఎండింగ్ లోపల రెనోవేట్ చేస్తున్నాం. 11 స్కూల్స్లో ఆల్రెడీ 3 స్కూల్స్ రెనోవేట్ అయినాయి. ఏ ఏరియాకి ఆ ఏరియా విఆర్ఐ స్కూల్ లాగానే అదే స్టాండర్డ్లో అన్ని స్కూల్స్ రెనోవేట్ చేస్తున్నాం. కాబట్టి అక్కడ అడ్మిషన్ ఇస్తామని
ఎవరైతే రిక్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ చెప్తున్నాను. ఎందుకంటే స్టాండర్డ్గా చేయాలనే ఉద్దేశంతో ఒక పద్ధతిగా చేస్తున్నాం. ఇప్పుడు ఇక్కడికి వస్తే కూడా ఒక 3 అడిగారు అడ్మిషన్స్. ఎవరన్నా క్యాన్సిల్ చేసుకుంటే ఇస్తానని చెప్పాను. కాబట్టి అందరూ అక్కడే కావాలంటే అది వీలు కాదు. ఎందుకంటే ఉన్న రూములు 33 క్లాస్ రూములు. ఆ 33 క్లాస్ రూమ్లో నర్సరీ నుంచి 10th దాకా మనకు ఒక్కొక్క క్లాస్కి 3 సెక్షన్లు చేయగలం, అంతకుమించి చేయలేము. అందువల్ల నేను అందరిని రిక్వెస్ట్ చేస్తున్నా, మీ నెల్లూరు సిటీలో ఉన్న అన్ని స్కూల్స్ని అదే స్టాండర్డ్లో డెవలప్ చేస్తాను నెల్లూరు ప్రజలకు తెలియజేస్తాం. స్వీపింగ్కి మెకానిజం సిస్టమ్ తీసుకురావాలని ముఖ్యమంత్రి గారి ఆదేశంతో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా అనేకమైన కాంపాక్టర్లు, స్వీపింగ్ మిషన్లు కొంటున్నాం. అన్ని మున్సిపాలిటీస్కి యాక్చువల్గా ఇవ్వటం జరుగుతుంది. అయితే మున్సిపాలిటీస్ 50% పే చేయాలా, 50% ఆ యొక్క స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ పే చేస్తుంది. ఆ నేపథ్యంలో ఈరోజు నెల్లూరులో 2 స్వీపింగ్ మిషన్స్ని యాక్చువల్గా ఇవాళ ప్రారంభించాం. అన్ని మున్సిపాలిటీస్కి ఇన్ఫార్మ్ చేసాం ఎవరెవరికి ఎన్ని కావాలి, ఎవరెవరు ఎన్ని 50% బేర్ చేసుకుంటారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో ఇంతవరకు ఎన్ని ఉన్నాయి? మొత్తం 28 ఉన్నాయి ఇప్పుడు. యాక్చువల్గా 100% స్వీపింగ్ కంప్లీట్గా మిషన్స్తో చేస్తే క్లీన్గా ఉంటుంది, హై క్వాలిటీ ఉంటుంది. అంతేకాకుండా డే బై డే ఎవరైతే ఈ పని చేస్తున్నారో వాళ్ళకి ఇబ్బంది కూడా ఉండదు. వాళ్ళకు కూడా యాక్చువల్గా అనేక అనారోగ్యాలు వస్తున్నాయి. కారణం ఏంటంటే హైజీనిక్గా చేయటంలా. అందువల్ల ఏంటంటే స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ భారత్లో కార్యక్రమంలోగా చేస్తున్నాం. ఈరోజు 2 స్వీపింగ్ మిషన్స్ యాక్చువల్గా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈ విధంగా రాష్ట్రంలో ఉన్న 123 మున్సిపాలిటీస్లో అన్ని మున్సిపాలిటీస్లో స్వచ్ఛ ఆంధ్ర వాళ్ళు అడిగారు మీకు ఎన్ని మున్సిపాలిటీస్ కావాలి అని. ఆ విధంగా ముందుకు పోతున్నాం. అదేవిధంగా సిల్ట్ అయితే ఎంతో వేగవంతంగా రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీస్లో ఈరోజు తీస్తున్నారు. నెల్లూరులో కూడా అదేవిధంగా ఒక 15 రోజుల్లో తీయమని యాక్చువల్గా ఆదేశించాం. అదేవిధంగా చేస్తున్నారు. ఎడ్యుకేషన్ మీకు అందరికీ తెలుసు. యాక్చువల్గా నెల్లూరులో ఉన్న ఈ యొక్క బీవీఎస్ స్కూల్ అని చాలా చాలా ఫేమస్ గర్ల్స్ హై స్కూలు. దానికి అడ్మిషన్లే త్వరకు అలాంటి స్కూలు. దాంట్లో కొన్ని క్లాస్ రూమ్ కన్స్ట్రక్షన్ కట్టారు, బ్యాలెన్స్ ఉన్నాయి. దాన్ని కూడా డిస్కస్ చేసి పూర్తి చేస్తాను. వాళ్ళు బెంచీలు కావాలన్నారు. ఇప్పుడే యాక్చువల్గా మున్సిపల్ కమిషనర్ గారికి ఆదేశించాను. విఆర్ హై స్కూల్లో కొన్ని బెంచీలు యాక్చువల్గా మిగిలిపోయినాయి, వాటిని ట్రాన్స్ఫర్ చేయమని. అదేవిధంగా ఇప్పుడే ఒక పార్కుని 11వ డివిజన్లో ఇనాగ్రేషన్ చేశాం. ఈ విధంగా డెవలప్మెంట్ యాక్టివిటీలో రాష్ట్రంలో 120 మున్సిపాలిటీస్ని డెవలప్ చేస్తున్నాం. ఈ నేపథ్యంలో నెల్లూరు ఎమ్మెల్యేగా నా బాధ్యతగా 1 by 1 చేస్తున్నాను. నేను ప్రజలకు ఒకటే చెప్పేది, కొద్దిగా ఓపిక పట్టండి. ఖజానా ఖాళీ అయిపోయింది. ఇప్పుడిప్పుడే కొద్దిగా సర్దుబాటు అవుతుంది. త్వరలో ఈ 4 సంవత్సరాలు మీకేదైతే మాట ఇచ్చామో అన్నీ చేయడం జరుగుతుంది. గర్ల్స్ హై స్కూల్ మెయిన్ రోడ్డు వద్ద మన ప్రియతమ మంత్రివర్యులు శ్రీ పొంగూరు నారాయణ గారి చేతుల మీదుగా స్వీపింగ్ మిషన్స్ 2 స్వీపింగ్ మిషన్స్ ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా బీవీఎస్ గర్ల్స్ హై స్కూల్ విజిట్ చేసి స్కూల్ అభివృద్ధికి అనేక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ స్వీపింగ్ మిషన్స్ సుమారు ఒక 10 స్వీపింగ్ మిషన్స్ని తెప్పించి నారాయణ గారు నెల్లూరు కార్పొరేషన్ని మెయిన్ రోడ్స్ అంతా స్వీపింగ్ చేస్తూ శానిటేషన్కి ఎంతో ఉపయోగపడుతున్నారు. అదేవిధంగా వెహికల్స్ కూడా కొత్త వెహికల్స్ కూడా సుమారు ఒక 150 కొత్త వెహికల్స్ కూడా తెప్పిస్తున్నారు. నెల్లూరు కార్పొరేషన్కి వాహనాలు కొనుగోలు చేయించి పారిశుద్ధ్యాన్ని చాలా మెరుగుపరిచే విధంగా నారాయణ గారు చాలా తోడ్పడుతున్నారు. కార్పొరేషన్ ప్రజలకి ఎంతో ఉపయోగపడుతున్నారు. దీన్ని ప్రజలందరూ గమనించి మన ఎన్డీఏ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఈ ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరుతున్నాను. అందరికీ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో